ఈ వీడియో చూసాక ఇంత సింపుల్ రెసిపీని ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాం అని ఖచ్చితంగా అనుకుంటారు. అనుకున్నారా లేదా అన్నది మాత్రం కమెంట్‌లో తెలిపేయండి. ఉద్దులతో ఏ రెసిపీ చేసినా సూపర్ టేస్టీగా ఉంటుంది. అదీ కాకుండా చాలా హెల్తీ కూడా. ఆడపిల్లలకి ముఖ్యంగా ఇవ్వాల్సిన రెసిపీ అన్నమాట. ఇవాళ ఉద్దిపప్పుతోటి పుట్టయితే చేసుకునేద్దాం. ముందుగా ఒక కప్పు వరకి ఉద్దిపప్పు తీసుకోండి. సగం కప్పు వరకి పచ్చి బియ్యం తీసుకోండి. కొంచెం వాసన రావడానికి ఇలాచి యాడ్ చేసుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని పొడి కొట్టుకునేయండి. ఆ తర్వాత ఒక బౌల్‌లోకి మార్చుకుని చిటికెడంటే చిటికెడు ఉప్పు వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని ఉండలేమీ లేకుండా పొడి పొడిలాడేలాగా పిండినైతే కలుపుకోవాలి. చేత్తో పట్టుకుంటే కుడుముల్లాగా ఉండాలి. మళ్ళీ వదిలేస్తే పొడి పొడిలాడుతూ ఉండాలనమాట. అలా వచ్చిన తర్వాత ఒక ఇడ్లీ పాత్రలో పెట్టుకొని స్టీమ్ చేసి తీసుకున్నామంటే పుట్టయితే రెడీ అయిపోతుంది. ఇందులో ఎక్కువగా కొబ్బరి యాడ్ చేసుకోవాలి. చక్కెర అన్‌హెల్తీ అనుకుంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే చక్కెరే నచ్చుతుందనుకో. అంతే, ఇక పుట్టయితే రెడీ అయిపోయింది. ముందు అడిగిన దానికి ఆన్సర్ కూడా వచ్చేసుంటుందనుకుంటా. ఉంటాను.